టీడీపీని వీడబోతున్నారు మహాసేన రాజేష్. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేసినా అది బీజేపీకి ఓటు వేసినట్టే అని మహాసేన రాజేష్ అంటున్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆత్మగౌరవం కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేద్దామని మహాసేన రాజేష్ అంటున్నారు. కూటమి రెబల్స్గా 175 నియోజకవర్గాల్లోనూ పోటీకి సిద్ధమని మహాసేన రాజేష్ అంటున్నారు. 100 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధం చేస్తున్నామని చెప్తున్నారు. 50 సీట్లలో ముస్లిం అభ్యర్థులను పోటీ చేయిస్తున్నామని చెప్తున్నారు. ఉనికి కోసం, ఆత్మ గౌరవం కోసమే మా పోటీ అని మహాసేన రాజేష్ అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా దళితులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్కు పిలుపునిచ్చారు మహాసేన రాజేష్. మహాసేన రాజేష్కి టీడీపీ పి గన్నవరం టికెట్నిచ్చింది. అయితే అక్కడ నుంచి జనసేన నాయకులు రాజేష్ను వ్యతిరేకించడంతో మళ్ళీ టికెట్ను జనసేనకు అక్కడ నుంచి కేటాయించింది. ఆ తర్వాత రాజేష్ టీడీపీలోని కొనసాగారు. ఇప్పుడు టీడీపీ నుంచి బయటకు వచ్చి 100 నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూటమికి వ్యతిరేకంగా పెట్టాలి అని అనుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు తమను ఆదరించాలి అని కోరుతున్నారు రాజేష్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, రాజేష్ ఎందుకు టీడీపీ నుంచి బయటకు వచ్చి రెబల్గా మారాలని అనుకుంటున్నారు? రోహిత్, చాలా ఆసక్తికరమైన అంశంగా అయితే ఈ వ్యవహారాన్ని చూడాలి మనం. ఎందుకంటే బేసిక్ గా నిన్న మొన్నటి వరకు కూడా వైసీపీని వ్యతిరేకిస్తూ టీడీపీలో ఒక స్పీడ్ గా యువనేతగా ఎదిగారు. తర్వాత టికెట్ అతనికి కన్ఫర్మ్ చేశారు. కానీ అక్కడ స్థానిక పరిస్థితులు, లోకల్ గా ఉన్న కొన్ని ఇష్యూస్ నేపథ్యంలో అతనికి టికెట్ దక్కలేదు. ఆ టికెట్ దక్కలేని పరిస్థితుల్లో ఆయన చాలా వరకు మౌనంగానే ఉంటూ వచ్చారు. తర్వాత నేను పార్టీకి అనుబంధంగానే ఉంటాను, నాకు చంద్రబాబు గారు కలిశారు, చంద్రబాబు నాకు సరైన హామీ ఇచ్చారని చెప్తూ వచ్చారు ఇంతకాలం. అయితే రాత్రి సోషల్ మీడియాలో తన సొంత ఎఫ్బీలో ఒక బ్రేకింగ్ న్యూస్ లాంటిది ఆయన చెప్తూ, నేను పార్టీ నుంచి బయటకు వచ్చి, అయితే ఈ పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు నన్ను ఇంత దూరం తీసుకుని వచ్చిన చంద్రబాబుకి పూర్తిగా కూడా క్షమాపణలు చెప్పి నేను బయటికి రావాలని అనుకుంటున్నాను. ఈ బయటకు వచ్చే నేపథ్యంలో 175 స్థానాల్లో తన సామాజిక వర్గం ఏదైతే మాల సామాజిక వర్గం ఉందో దాన్ని బేస్ చేసుకుని ఎస్టీలకు, బీసీలను, అలాగే మైనారిటీలను కూడా కలుపుకొని దాదాపుగా 175 స్థానాలతో ఇండిపెండెంట్లుగా పోటీ చేయడానికి మేము సిద్ధమవుతున్నాం అనేది తను చెప్తున్న పరిస్థితి. అయితే దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరికి మేలు జరుగుతుంది అనే అంశాలను కూడా నేను బేరీజు వేసుకున్న పరిస్థితి అయితే ఉంది. కొంత కూటమికి నష్టం జరిగినా, లేదు వైసీపీకి కూడా దీనివల్ల కొంత నష్టం జరిగినా, మేము మాత్రం ఆత్మ గౌరవ నినాదం పేరు మీద మేము బయటకు రావాలనేది కోరుకుంటున్నాం. అందుకే ఈ నిర్ణయానికి ముందుకు వచ్చామని చెప్పి రాజేష్ తన ఫేస్బుక్ ద్వారా వేదికను ఆయన జారీ చేశారు. అయితే ఒకటి ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రోహిత్, ఇక్కడ ఇప్పుడు ఇతను పోటీ చేస్తున్న దాదాపుగా 30-40 స్థానాల్లో మేము ముస్లిం అభ్యర్థులను కూడా పోటీకి రంగంలో దిగబోతున్నామని చెప్పి ఆయన ప్రకటించాడు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? నిజంగానే ఇతను కోరుకున్నట్టుగా మాదిగా అంటే ఇతర సామాజిక సమీకరణాలు కావచ్చు, లేకపోతే ముస్లిం మైనారిటీలను కావచ్చు 175 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందా అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. నిజంగా అంత అవకాశం ఉందా? ఇది చర్చ నిజంగానే ఇది వర్కౌట్ అవుతుందా? 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టి మహాసేన రాజేష్ ఈ వ్యవహారాన్ని నడపగలరా అనేది ఇప్పుడు తాజా చర్చ జరుగుతుంది. అయితే దీని వెనకాల రెండు పార్టీలకు సంబంధించిన ఇరు పార్టీల వాళ్ళు ఒకరి మీద ఒకరు మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఇది చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే మహారాజేష్ ని జనసేన అంటే రాజేష్ ని తెర మీదకి బయటికి తెచ్చి మాల సామాజిక వర్గంలో, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో ఓట్ల శాతాన్ని దెబ్బతీసి టీడీపీకి, వైసీపీకి నష్టం చేకూర్చాలని ఒక ప్రయత్నం చేస్తున్నారని ఒక వాదన ఉంటే, వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది అంటే వైసీపీ కోవట్టుగా రాజేష్ మారాడు అనేది తెలుగుదేశానికి సంబంధించిన కొంతమంది నేతలు చెప్తున్నారు. అయితే రాజేష్ మాత్రం చాలా క్లియర్ గా ఈ వ్యవహారాన్ని చెప్తున్నారు. ఇక్కడ రెండు పార్టీలు ఎవరు గెలిచినా బీజేపీకి వంశ చేరతాయి, బీజేపీకి మద్దతు తెలుపుతాయి. కాబట్టి మనం బీజేపీకి వ్యతిరేకంగానే తమ పోరాటం ఉంటుంది అని చెప్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం రోహిత్. రైట్ కృష్ణమోహన్, ఎన్నికల సమయంలో చంద్రబాబుకు బిగ్ షాక్ గానే చెప్పుకుంటున్నారు. టీడీపీని మహాసేన రాజేష్ వీడబోతున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకి ఓటు వేసినట్టే అని మహాసేన రాజేష్ చెప్తున్నారు. అటు వైసీపీకి ఓటు వేసినా, ఇటు కూటమికి టీడీపీకి ఓటు వేసినా అది బీజేపీకి వేసినట్టు అని చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆత్మగౌరవం కోసం ఎన్నికల్లో పోటీ చేద్దామని మహాసేన రాజేష్ పిలుపునిచ్చారు. రెబల్స్ కూటమిగా 175 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధం అని చెప్తున్నారు. 100 నియోజకవర్గాల్లో పోటీకి అభ్యర్థులను పెట్టబోతున్నాము, రెడీగా ఉన్నారని చెప్తున్నారు. 50 సీట్లలో ముస్లిం అభ్యర్థులను పోటీ చేయిస్తున్నామని చెప్తున్నారు. ఉనికి కోసం, ఆత్మ గౌరవం కోసమే మా పోటీ అని మహాసేన రాజేష్ అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా దళితులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్కు మహాసేన రాజేష్ పిలుపునిచ్చారు.